తోటలోకి వెళ్ళి కొబ్బరికాయలు దమ్మని తెచ్చారా? ఎక్కడ లేడండి. తొందరగా కాని ఉండరా బాబు, తెల్లారితే పెళ్లి. పెద్ద టెన్షన్ ఎక్కిపోతుంది నాకు. సుబ్బారావు అయ్యా, ఇంట్లో మగ పిల్లలందరికీ ఏర్పాట్లు సరిగ్గా జరుగుతున్నాయా? అయ్యా. సర్లే. తిగ్గిరి పుచ్చే ఒకసారి ఇటు వచ్చిపో. ఇప్పుడు అదేంట్రా? వచ్చి పొమ్మన్నావు కదా, పోతున్నా. సరే పోయిరా. అన్నావేంటి? ఇంట్లో ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నాను కదా, ఈ వాళ్ళకి ఎలక్షన్లు అయిపోయి కదా, బ్యానర్లు వేస్ట్ గా ఉన్నాయని పీక్ కట్టుకున్నాను తప్ప. సర్లే, శుభలేఖలు అందరికి పంచారా? ఎవరన్నా దిగడారా? మరి దిగడరా. పనికి మాలిన వాళ్ళందరికీ శుభరేఖలు వేసి అసలు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరిని మరిసిపోయావు. ఎవరు, నువ్వు మీ ఆవిడనా? మాకు నీ శుభరేఖలు ఏమో అక్కర్లేదు. నువ్వు పిలవకపోయినా వచ్చి దొప్పించుకుంటావు, 4 మెతుకులు తినేళ్తాం. నీ దగ్గర అదే ఎంతో మొహమాటం. 4 కాబట్టి 5 మెతుకులు తిను. ఇంతకీ 2 ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఎవరా? ఢిల్లీ వాజ్పేయి గారికి వేసావా? హైదరాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారికి వేసావా? వాళ్ళకెందుకురా? నువ్వు అసలు గడ్డి తింటున్నావా, అన్నం తింటున్నావా కడుపుకి? ఆ జన్మభూమి అని, వాటర్ షెడ్ అని, దీపం పథకాలని బోల్డ్ పథకాలు ఎడితే అన్ని శుభ్రంగా వాడుకు దొబ్బావా? తీరమోసి ఇంట్లో శుభకార్యానికి అందరినీ పిలిచి వాళ్ళిద్దరిని మానేస్తావా? ఇవన్నీ మనసులో ఎట్టుకోరు. రేపు ఎత్తే మాత్రం వాళ్ళు వస్తారంటావా? రాకపోతే వాళ్ళని మన కాళ్ళు ఎట్టుకు బతిమాలు వెయ్యం. వాళ్ళ లెవెల్ వాళ్ళకుంటే మన లెవెల్ మనకుంటది. వస్తే 4 పూరు మొక్కలు ఎక్కువ వేసి ఆకు నిండా 7 వన్నం వేస్తాం. పనిలో పని వాళ్ళు కూడా నన్ను ఒకసారి చూసేసినట్టు అయిపోతాం. నిన్ను చూడటం కోసం వాళ్ళు ఇక్కడికి రావాలా? నీ అబ్బా అమ్మ రమ్మంటుంది నిన్ను. ఇప్పుడు రావడం కుదరదని చెప్పు, బోల్డ్ బిజీగా ఉన్నాం ఇక్కడ. మావయ్య, మీరు స్టేషన్కి వెళ్ళాలన్నారు? మర్చిపోయానమ్మా, వెళ్ళాలి. ఇంట్లో పెళ్ళెట్టుకుని పోలీస్ స్టేషన్ కిందకి ఇప్పుడు పెళ్ళోరిని తప్పుడు మనిషి అనుకోరు. ఓరి తింగిరి బింగిరి, పోలీస్ స్టేషన్ కాదురా, రైల్వే స్టేషన్. అక్కడికి మాత్రం ఎందుకు పెళ్లి పనులు ఆపుకు దొబ్బి? నా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో వస్తున్నాడు, వాడిని రిసీవ్ చేసుకోవాలి. అన్నట్టు వాడు 4 రోజులు ఇక్కడే ఉంటాడు. వాడికి ఏ లోటు లేకుండా, నాకు మాట రాకుండా చూసుకోవాలి. అలాగే. బాగున్నావా? బాగున్నా. నీకు బియ్యం బస్తాల పెట్టలాడుతా ఉంటా. బాగున్నావా అని అడుగుతావే. ఎరా ఎలా ఉన్నావు? బాగా పొట్టిగా ఉన్నారు. అమ్మగారు నాన్నగారు కులాసగా ఉన్నారండి. కులాసమే పైన. ఏంటి అప్పుడు వెళ్ళిపోయారా? ఏంటి అంత తొందర? ఏమో 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. మన అమ్మాయి గారు అండి, అచ్చం తమ్మర పూలకేనండి. అది నా కూతురు కాదు, మా ఆవిడ. అయ్యి బాబోయ్, మన ఆవిడ గారు అండి. అబ్బాయి గారి పక్కన అక్కలా ఉంటేనే పుసుక్కుని కూతురని వేసుకున్నాను. సెకండ్ సెటప్, సెకండ్ మ్యారేజ్ అండి. ఇప్పుడు నీకు ఆ వివరాలని ఎందుకు? బిడ్డలు తీసుకోదా? ఏంటి బాబు, రాగానే మీకు దండం పెట్టానా? లేదే. అయ్యి బాబోయ్, చూసారా, కంగారులో పుసుక్కుని మరిచిపోయాను. దండాలండి బాబు. రామ్మా. అక్కడే ఆగిపోయారు. అది అది మెట్లేగా, ఎదవ మెట్లు గుమ్మానికి అడ్డంగా కట్టించి చచ్చాడు. ఏమిటయ్యా నువ్వు మరి ఓవర్గాను? మెట్లు గుమ్మ ముందు కాక వేరే ఎక్కడ కడతారా? అదంతా బోల్డ్ ఖాళీ స్థలం, అక్కడ కట్టించి సావచ్చుగా. దారికి అడ్డంగా ఇక్కడే కట్టించాలా? ఏదన్నా అందారంటే పెండ పుసుక్కును పీలైపోతాడు. రేయ్, పెళ్ళయ్యాక ఈ మెట్లు తీసి అక్కడ కట్టిస్తా గానీ సామాన్లు తీసుకెళ్ళి పైన పెట్టు. అలాగే. అయ్యి బాబోయ్, ఒకటి ఎదవ గుమ్మం, ప్రతి దానికి అడ్డే. లంకం తిల్లి కట్టాడు, లక్క పెడతంత గుమ్మం పెట్టాడు. ఎండోయ్ పొట్టి పెండ గారు, లోపలికి వచ్చేటప్పుడు బాగా వంగుని రండే, లేకపోతే గుమ్మం తగిలి బుర్ర బొక్కడిపోద్ది. ఈ పిక్చర్ ఎక్కడ దొరికారా నీకు? ఈ ఊరేరా. నువ్వు పదబాబు. పాపం బతికి చెడ్డాడు. ఉన్న 4 ఎకరాల్లో పత్తి పండించి అప్పుల పాలై పురుగుల మందు తాగేశాడు. అప్పటి నుంచి కాస్త మెంటలు ఎక్కింది. ఉన్న ఇల్లు పొలం కూడా పోయాయి. మూగ పెళ్ళాం, 3 ఆడపిల్లలు మిగిలారు. ఆ పని ఈ పని చేసుకుంటూ మన ఇంటి వెనకాల గదిలోనే ఉంటున్నారు. సుబ్బలక్ష్మి, సీత రండి. రండి అమ్మా రండి. ఇదేరా పెళ్లి కూతురు, అమ్మాయి సీత అని, వాడి పెద్ద కూతురు. వీడు నా ఫ్రెండ్ ప్రసాద్, వాళ్ళ ఆవిడ, వాళ్ళ అబ్బాయి. సారీ అండి. పర్లేదండి. ఏ పర్లేదురా, కాలు పచ్చడి అయిపోతాను. అంత కళ్ళు మూసుకుని. నా వేలు పట్టుకోపోయేది నీ కాళ్ళు వెరకొడితే ఏంటి? ఊరుకో. ఏమిటా నువ్వు అనేది? ఆ రోజు నన్ను వర్షంలో తడిపిన పిల్ల ఈ పిల్లే. అలాగా? చూడమ్మా, ఏది ఈ పిల్ల?
అయ్య బాబోయ్, పుసుక్కుని నువ్వు నేను ఎంత తప్పు చేసేసాం. ఆ పెద్ద ఆయన కాళ్ళు పచ్చడి చేసేసాం. ఇంకా దీనికి ఉద్యోగం ఏమిస్తాడా కుర్రాడు? దీనికో దారి దొరుకుతేమో వీళ్ళిద్దరికి దారి చూపిస్తాది అనుకున్నాను. ఇప్పుడు గోదావరి అయిపోయింది నా బతుకు. అవును నాన్న, నాకు అదే భయంగా ఉంది. ఉండు, నేను ఆ పెద్ద ఆయన కాళ్ళు అట్టుకుని క్షమించమని బతిమాలుకుని వస్తాను. రేయ్, నాకు పిచ్చి టెన్షన్ ఎక్కిపోతాను. తొందరగా కానీ ఉండరా. రే సుబ్బిగా, పంతులు పిలుచురా. ఏంటా ముహూర్తం ఎన్నింటికి? 8:10కి. బాబు గారు అయిపోయిందండి. ఏంటయ్యా నువ్వు? బాబోయ్, అమ్మోయ్ బాబు మీరు నన్ను క్షమించాలి బాబు. నిన్ను ఏమైందన్నా? బాబు గారు మీరు కూడా నన్ను క్షమించేయాలి. కాదండి బాబు, ఈయన మా సీత పై ఆఫీసర్ అని తెలియక కాలేరు కూడా సార్. పోలేదన్నా. ఫోన్లే అంటే నేను పోతాను రా. తాత, ఈ కూతురు పెళ్లి నా తో కూర్చుంది. అంత మాట అనకండి బాబు గారు. ఇప్పుడు పుసుక్కున మీరు కాని సత్తే ఈ పెళ్లి ఆగిపోద్ది, నా కూతురు ఉద్యోగం పోద్ది. వద్దు బాబు గారు. వీడే మాట్లాడుతున్నా. పురుగుల మందు మనకి వదిలే. బాబు నువ్వు కోతంత పెద్ద మనసు చేసుకుని మా సీతమ్మకు ఉద్యోగం ఇవ్వాలి, లేకపోతే అది పుసుక్కున పురుగుల మందు తాగేద్దు బాబు. అలాగే, మీరు వెళ్ళండి. వస్తానండి. నమస్కారం అండి. అమ్మో పీడుస్తున్నా. అమ్మ ఒక్క కలరకాయ పుచ్చుకుంటారు ఏంటండి? అబ్బే వద్దండి. మంచిది. ఏమండి, పదే పదే విసిగిస్తున్నాను అనుకోక నన్ను మా నాన్నని క్షమించేసి ఆ ఉద్యోగం నాకు ఇప్పిస్తే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మా తాతారావు దగ్గర అన్ని విషయాలు తెలుసుకున్నాక మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటండి అది? నువ్వు మా ఆఫీస్లో ఉద్యోగానికి పనికిరావు. ఇద్దరం ఒకటో క్లాస్ కాడినిచ్చి 2వ క్లాస్ దాకా కలిసి చదువుకున్నావా? నా దగ్గర కాపీలు కొట్టిన తోడు అయ్యావా? రొంతన్న విశ్వాసం ఉందా నీకు? మా గురించి వాళ్ళకి చెడ్డగా చెప్తావా? లేదేం లేదు, ఆ గూట్లో పురుగుల మంది ఉంటది వెళ్ళట్టుకొచ్చి అదేదో కాఫీ టీ లాగా మాట ముందు పురుగు మంది అంటావేంటి? లేకపోతే హార్లిక్స్ బూస్ట్ తాగితే చచ్చిపోతారా? తాతారావు గారు మీ గురించి అంతా మంచి చెప్పారండి. ఎరా నిజమా? అవునరా తింగిరి, నా కూతురు పెళ్ళో నీకు శుభం జరగబోతోంది. అయితే నాకు ఉద్యోగం ఇచ్చేస్తున్నారా? నీకు ఉద్యోగం ఇస్తాను, ఆఫీస్లో కాదు. నువ్వు ఇష్టపడితే నీకు నా పెళ్ళాం పోస్ట్ ఇస్తాను.